అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ సన్నిధిలో మోకరించినానయ్యా. హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు టమాటాల గురించి మనం కొన్ని తెలుసుకోవాలన్నమాట. ఈ టమాటాలు ఆరోగ్యకరమైనవి అందరికీ తెలుసు. కానీ ఇవి మనం కొన్ని సార్లు ఏంటంటే మనిషి జీవితము దగ్గరగా కొన్ని మనము చూసినప్పుడు మనకు అవి కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ టమాటా పైకి చాలా బాగుంది, చాలా రెడ్ కలర్లో ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇది వచ్చేసి హైబ్రిడ్ టమాటా అన్నమాట, నాటు టమాటా అయితే కాదు. ఇంకా నాటు టమాటా రావడానికి సమయం ఉంది. ఇప్పుడిప్పుడే మొక్కలు వేసి ఉంటారు నాకు తెలిసి. అయితే ఇక్కడ చూడండి, క్లారిటీ కనిపిస్తుందా? ఇక్కడ లోపల అంతా పూసినట్టుందన్నమాట. అంటే తెల్ల తెల్లగా గట్టిగా పట్టుకున్నప్పుడు గట్టిగా కండ భాగాన్ని గట్టిగా ఉందన్నమాట. అంటే ఒక రకంగా అదే అంటారు కదా, కడుపులో పేగుపోతొచ్చింది అంటారు, అలాంటిదేనన్నమాట ఇది కూడా. అయితే ఇవి ఎక్కువగా చాలామంది గమనించరు, గమనించినా కూడా అలాగే వేసేస్తుంటారు. అయితే నేనైతే ఇలాంటి భాగాన్ని కొంత తీసేస్తూ ఉంటానన్నమాట. టమాటా నష్టమైపోద్ది కదా అంటే, ఒక్క టమాటా నష్టమైపోతే ఇబ్బంది ఏం లేదు, కానీ అదే మన శరీరంలో ఆరోగ్యం పాడైపోతే ఈ టమాటా కాకపోతే ఇంకో టమాటా కొనుక్కోవచ్చు. కానీ ఆరోగ్యంలో ఉన్న ఆర్గాన్స్ పోతే మాత్రము మనం అవి కొనలేమన్నమాట. నిజంగా దేవుని సృష్టిలో ఎంత గొప్ప దేవుడంటే దేవుడు, మనము కంటికి కనిపించడు అనే కానీ ఎన్ని అంతర్గతంగా దేవుడు మనకి శ్రేష్టమైన ఈవులిచ్చాడో గమనించాలి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేము అన్నిట్లో గొప్ప అంటారు. లేదంటే గొప్ప గొప్పవారు ధనవంతులు, లేకపోతే మంచి ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు, మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు సృష్టిని, దేవుడు చేసిన అద్భుతాలను ఎవ్వరు గుర్తించరు. గుర్తించినా కూడా ఇవి రెగ్యులర్‌గా చూసేవే కదా అని చెప్పనని వాళ్ళేంటంటే పట్టించుకోరన్నమాట. అయితే నిజంగా చూడండి, మనము లోతుల్లోకెళ్ళి పరిశీలన చేస్తే ఈ టమాటాలో చూడండి, ఇదిగోండి, ఇదంతా వైట్‌గా ఉంది గదా! ఇది లోపల గట్టిగా ఉంది పట్టుకుంటే. అదే నేనైతే తీసేస్తున్నానన్నమాట. మరి ఇంకా మీరు ఏమైనా వాడుకునే పనైతే అది మీ ఇష్టం. ఎందుకంటే నేనైతే తీసేస్తాను. ఇవి చూసినప్పుడు మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటాము తింటే అని చెప్పనని నేనైతే తీసేస్తాను. అయితే దేవుడు ప్రతి విషయంలో మనిషికి మనకేం కావాలో అన్నీ సృష్టిలో చేసి పెట్టినాడు. కానీ మనం వాటిని ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. సృష్టిని పాడు చేస్తున్నాము. మరి మన శరీరాలను కూడా మనం పాడు చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, టమాటా ఉంది కదా! దీనికి ఇన్ని టమాటాలకి సహజంగా మనము రంగులు వేయాలనుకోండి, ఎన్ని రంగులు వేస్తాము? ఎంత సమయం పట్టిద్ది? ఎంత ఖర్చు అయ్యిద్ది? ఈ టమాటాకి చూడండి, దేవుడు సృష్టిలో ఎంత అద్భుతమో అనేది. ఎందుకంటే కడవర దినాల్లోకి వచ్చేసాం కాబట్టి, అసలా దేవుని ప్రేమ ఏంటని తెలుసుకోలేకుండా మనిషి పోకడలు పోయి ఎవరో ఏదో చేశారు వాళ్ళలాగా మనం చేద్దామనని అందరూ ఒడ్లు ఎండబెట్టుకుంటుంటేనంట నక్క తోక ఎండబెట్టుకుందంట. అలాగే మనుషుల జీవితాలు ఏం చేస్తున్నారంటే, కొంత రిచ్ పర్సన్స్ వాళ్ళని చూసి వాళ్ళు తినే ఫుడ్డు, వాళ్ళు తినే ఆ స్టైలు, వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్, వాళ్ళు బిహేవియర్ లాగా అన్నీ లగ్జరీలా చేస్తున్నారు. కానీ వాటి వల్ల మనకి చాలా అనర్థం అనేది దెబ్బతిన్న తర్వాత మాత్రమే తెలుస్తది. అప్పటి వరకు వాళ్ళు తెలుసుకోరు, ఎవరైనా చెప్తే వినరు. ఇక్కడ చూడండి, ఈ టమాటాకి దేవుడు అరల పెట్టాడు చూడండి, గింజలకి, స్పెషల్ గింజలన్నమాట. గింజలకి తర్వాత వచ్చేసి ఈ భాగాలు లోపల
అనేక భాగాలున్నాయన్నమాట. ఎట్లా పడితే అట్లా చేసేయలే దేవుడు. ప్రతి ఆహార పదార్థాన్ని గానీ, కూరగాయలని గానీ, ఆకుకూరలను గానీ, మనుషులను గానీ. అలాగనే ఈ, ఈ టమాటాలో ఎక్కువగా ఏంటంటే మనకి చర్మ సౌందర్యానికి సంబంధించిన ఆరోగ్య పోషకాలున్నాయన్నమాట. తర్వాతొచ్చేసి ఇవి రోజుకి ఒక పచ్చి టమాటా ఒకటి రోజు తింటే ఆరోగ్యంగా ఉంటారు అనేది వైద్యుల సలహా అన్నమాట. అయితే ఇది తీసుకోకపోవటం వల్ల ఎంత నష్టమో, అధికంగా తీసుకున్నా కూడా అంతే నష్టం. ఇంకోటొచ్చేసి ఇక్కడ చూడండి టమాటాలు కూరలు చేసిన తర్వాత చాలామంది ఈ పైన తొక్కుంది చూడండి. ఇది తొక్క కదా! ఈ వీటి వల్ల కిడ్నీలో రాళ్ళని ఏర్పడతాయనేది మాత్రము చాలా మందికి తెలీదు. ఆ తొక్కలను కూడా తినేస్తూ ఉంటారు. ఆ తొక్కలు తీసి పైన పక్కన పెట్టేయొచ్చు. ఎందుకంటే మనకి కండ తింటున్నాం కాబట్టి అందులో ఉన్న రసం గానీ, అందులో ఉన్న విటమిన్స్ గానీ, పోషకాలు గానీ మనకు సరిపోతాయి. ఈ తొక్క వల్ల ఏంటంటే ఇలాంటివి తినటం వల్ల మనకి కిడ్నీలో ప్రాబ్లమ్స్, కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి టమాటా తొక్కలు ఎక్కువగా ఆహ్, ఉపయోగపడతాయంట. కాబట్టి దయచేసి ఎవరు కూడా టమాటా తినేటప్పుడు ఈ తొక్కలు తినకుండా ఉండటం మేలు. ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటే, సింగనాదం అన్నీ చెప్తా ఉంటారు అనంటారు. సరే చెప్పారు గదా! మన మంచి కోసమే కదా! అని చెప్పనని ఒకవేళ పాటిస్తే మంచిదే గదా! తినకుండా ఉంటే పోలా. ఇంకా దానికంటే ఇంక అదనంగా ఇంకేదైనా తినొచ్చు మనము. సో, కాబట్టి ఇలా అంటే మనిషి ఆలోచన విధానము అలా అయిపోతుందన్నమాట. ఇంకోటొచ్చేసి దేవుడు నిజంగా మనిషికి చేసిన అవయవాల్లో వాటికి ఆహారం ఏమేం కావాలి అనేది భూమి నుంచే మొలిపించాడు. మనిషిని మట్టి నుంచి తీశాడు కాబట్టి దేవుడు, ఆ మట్టిలో ఏమైతే పోషకాలుంటాయో మన శరీరంలో కూడా అవే ఉంటాయన్నమాట. అయితే మన శరీరానికి ఏం కావాలో దేవుడు మట్టి నుంచే మొలిపించాడు. ఈ కూరగాయలు కావచ్చు, ఏదైనా కూడా. సహజంగా కొన్ని కొన్ని సార్లు కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు బెండకాయలంతా గ్రీన్‌లో ఉంటాయి. తర్వాత బీట్రూట్ అంతా పింక్ కలర్‌లో ఉంటాయి. టమాటా అంతా రెడ్‌లో ఉంటది. నిజంగా దేవుడు ఇన్ని రంగుల్ని మన కోసం సృజించాడంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించుంటాడు అనేది మనం ఒకసారి గ్రహించాలి. అంటే దేవుడు కంటికి కనిపిస్తే మనం బ్రతకగలమా? ఒకసారి గమనించండి. ఆలోచన చేయండి. అంటే ఇప్పటివరకు మన అమ్మమ్మలు, తాతయ్యలు, అమ్మలు, నాన్నలు చెప్పిన దేవుడిని మనం పూజించాము. పూజిస్తూనే ఉన్నాం. కానీ మనము మాట్లాడితే మాట్లాడే దేవుడు మనకు గావాలి. మనము ఎంత మాట్లాడినా కూడా మాట్లాడని దేవుడు ఆహ్, దేవుడే కాదన్నమాట. అంటే ఆహ్, నేను ఒకప్పుడు మరి చాలా ఆహ్, అనేక దేవతలకి పూజలు చేసిన వ్యక్తిని నేను. కానీ ఈ రోజున తెలుసుకున్నానన్నమాట. అంటే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు ఈ లోకంలోనంటే, ఆయన్ని స్తుతించడానికంట. ఆయన్ని ఘనపరచడానికంట. మరి నిజంగా సూర్యచంద్రాదుల్ని అన్నిటిని సృజించిన తర్వాత మనిషిని చేసాడు దేవుడు. అంటే ఒక బిడ్డ పుట్టకముందు తల్లిదండ్రులు కొంతమంది ఏర్పాటు చేస్తారేమో నాకైతే తెలీదు. అయితే కొంతమంది వివాహమైన తర్వాత పిల్లలు పుడతారు అనేదే తెలుసు గానీ, అసలు వాళ్ళకి రాబోయే వాళ్ళకి మనం ఏమేమి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళు ఈ లోకంలో ఇబ్బంది లేకుండా బ్రతకటానికి అనేది 99% పేరెంట్స్‌కి తెలీదన్నమాట. తల్లిదండ్రులకు తెలీదు. పిల్లలు పుట్టారు, వాళ్ళ కోసం మనం సంపాదించాలి తెలుసు గానీ, పిల్లలు పుట్టకముందే సంపాదించాలి అన్న ఒక విషయాన్ని ఒక కొంతమందికి తెలుసన్నమాట. అది వాళ్ళైతే నిజంగా దేవుడు చాలా జ్ఞానం ఇచ్చినట్టు వాళ్ళకి. అయితే చూడండి, ఈ, ఈ టమాటా వల్ల ఉపయోగాలేంటంటే అసలు టమాటా గురించి చెప్పుకుందాం అనుకున్నాం గదా! ఈ టమాటా వల్ల ఏంటంటే చర్మ సౌందర్యానికి సంబంధించిన చిన్న చిట్కాలు చెప్పుకోవచ్చన్నమాట. ఈ టమాటాలు ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఈ టమాటా ముక్కని ఫేస్ మీద అంటే మొఖం మీద పెట్టి మనం ప్రతిరోజు ఒక పూటైనా పర్లేదు. ఇలా ఫేస్‌కి మనము దీంట్లో వచ్చే ఈ ఈ ఈ కండ ఉంది కదా! ఇదైనా మొఖానికి ఫేస్‌కి రాయొచ్చన్నమాట. ఇందులో వాటరొస్తున్నాయి. ఆ వాటర్ ఫేస్‌కి రాస్తే ఫేస్ బాగా
మెరుస్తదన్నమాట. అంటే మనం చాలామంది ఏం చేస్తా ఉంటామంటే అందం కోసం ఇప్పుడు ఈ రోజుల్లో ఇదివరకు ఆడవాళ్ళే పోటీ పడేవాళ్ళు గానీ, ఇప్పుడైతే మగపిల్లలు కూడా పోటీ పడుతున్నారు అందంగా కనిపించాలని. మరి వాళ్ళు కూడా ఫేస్ క్రీమ్‌లు ఏవేవిటో రాస్తా ఉన్నారు. అసలు సహజంగా దేవుడు మనకి సౌందర్యం మన ఫేస్‌లోనే పెట్టాడు. మనకు ఆహారంలోనే పెట్టాడు. ఆ విషయం తెలియక చాలామంది క్రీములు రాసి ఫేసులు పాడు చేసుకొని వాటి వల్ల అనారోగ్యాలు పాలయ్యి చాలామంది మీకు తెలుసా? ఫేస్ క్రీములు రాసిన వాళ్ళు చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. మరి వాళ్ళకున్న ఆహ్, ఉన్న ఆర్థికమైన పరిస్థితుల్లో వాళ్ళు చాలా అపాయకర పరిస్థితుల్లోకి వెళ్ళి కూడా మళ్ళీ బ్రతికారన్నమాట. కొంతమందికి చాలా డిసీజెస్‌కి లోనయ్యారు. కాబట్టి మీరు అందంగా ఉండాలి అంటే ముందు స్వచ్ఛమైన మనసు కలిగి ఉండండి. ఒకరి మీద ఈర్ష్య, ద్వేషాలు ఇలాంటివున్నా కూడా మన మనసులో ఏదన్నా అలజడి ఉంటే అది మన మైండ్ చెప్పిద్దన్నమాట. మన ఫేసు సరిగ్గా ఉండదు. సో, కాబట్టి ముందు ఎవరి మీద ఈర్ష్యలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు మానేయండి. అది మెయిన్ చిట్కా అన్నమాట. తర్వాతొచ్చేసి ప్రతిరోజు ఒక టమాటా తినటం చాలా శ్రేష్టం. తర్వాత ఫేస్‌కి ఈ టమాటా ఉంది కదా రసము, ఈ టమాటాలో వాటరొస్తాయి కదా! ఆ వాటర్‌ని కొంచెం ఆ ఫేస్‌కి అప్లై చేయటం చాలా శ్రేష్టం అన్నమాట. ఇంకా కొంచెం పాల మీగడలో కొంచెం పసుపు కలిపి పచ్చి పాలల్లోనే పసుపు కలిపి ఫేస్‌కి రాసుకోవచ్చు. అలా కూడా గ్లో వస్తది. ఇంకోటి మొటియాలున్న వాళ్ళు ఎక్కువగా మాకు పింపుల్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు మాత్రము ఆహ్, జంక్ ఫుడ్స్ మానేయాలి. ఐస్ క్రీమ్‌లు మానేయాలి. స్వీట్ అస్సలు తినకూడదు. ఇది చేసి చూడండి. ఇంకోటొచ్చేసి మీరు తినే ఫుడ్‌లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉండేటట్టు, కూరగాయలు ఉండేటట్టు చూసుకోండి. ఒక 15 రోజులు అలా చేయండి. మీ ఫేస్‌లో మీకే చాలా తేడా తెలుస్తది. ఇంకోటొచ్చేసి ఏంటంటే రాగి జావ తాగండి. తర్వాతొచ్చేసి ప్రతిరోజు మజ్జిగ 4 గ్లాసులు తాగండి. తర్వాత వీలైతే వారంలో ఒక 3 రోజులైనా నిమ్మరసం తాగండి. కాబట్టి మీకు అంటే దేవుడు మనకి పండ్లు, కూరగాయలు వీటిల్లోనే ఇచ్చాడన్నమాట ఫేస్‌కి మన ఫేస్‌కి ఎంత గ్లో ఉండాలి అనేది. ఇంకోటొచ్చేసి ఏంటంటే కడుపు చల్లగా ఉండాలి. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే కొంచెం కూరన్నం తినేవాళ్ళు. అంటే అప్పట్లో కూర కూడా తినేది వాళ్ళు కాదు. పచ్చడి తినేవాళ్ళు. పచ్చళ్ళు ఎక్కువ చేసుకునేవాళ్ళు. కొంచెం పచ్చడన్నం తినేసి తర్వాత ఒక ప్లేట్ నిండా మజ్జిగ పోసుకొని కొంచెం ఆ సంగటి ఏదైతే ఉందో జొన్న సంగటి, రాగి సంగటి ఉందో అది వేసుకొని తినేసేవాళ్ళన్నమాట. కడుపు చల్లగా ఉంచేవాళ్ళు. తర్వాత పొలం పనికెళ్తే మజ్జిగన్నం తినేవాళ్ళు. అలా వాళ్ళు ఎక్కువగా పెరుగు కంటే, పాల కంటే ఎక్కువగా నెయ్యి, మజ్జిగ ఎక్కువ వాడేవాళ్ళన్నమాట. తర్వాత నూనె ఫుడ్‌లు అస్సలు వాడేవాళ్ళు కాదు. ప్రతిరోజు కూడా ఉడికించిన ఆహారాలే తినేవాళ్ళు. తర్వాతొచ్చేసి స్వీట్లు. స్వీట్లు కూడా అసలెప్పుడు చేసుకునేవాళ్ళు కాదన్నమాట. వాళ్ళెక్కువగా ఇవి చేమ చింతకాయలు, తర్వాత తాటికాయలు, తాటి ముంజలు, ఈతకాయలు, తర్వాత ఇంకోటేంటి సీజన్‌లో దొరికే కాయలన్నమాట. ఎక్కువగా చింతకాయి, చింతాకు కారము, ఆహ్, ఆహ్, ఉప్పు తొక్కు అంటే చింతకాయ పచ్చడి వాళ్ళు వాడేది. తర్వాతొచ్చేసి ఎక్కువ రాగులు, జొన్నలు మరి ఎక్కువగా అవే వాడేవాళ్ళన్నమాట. ఎక్కువ మజ్జిగ. ఇవే వాళ్ళు నేచురల్ ఫుడ్‌లు తినేవాళ్ళన్నమాట. అంతేకాని ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవాళ్ళు కాదు. ఈ రోజున మనకి రోగాలొస్తున్నాయి, హాస్పిటల్‌లు పెరిగిపోతున్నాయి, మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయి అంటే మనమేంటంటే తలలకి కుంకుడుగాయ వాడటం ఎప్పుడైతే మానేసామో, షాంపూలు ఎప్పుడైతే వచ్చినాయో హెయిర్ ఫాల్స్ అనేది ఎక్కువైపోయింది. చాలామంది హెయిర్ ఫాల్స్ అవుతుందండి. మాకు జుట్టు ఊడిపోతుంది. ఆడపిల్లలు, మగపిల్లలు జుట్టు ఊడిపోతుంది. కాబట్టి మాకు ఏదన్నా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి. ఏదన్నా క్రీమ్ ఉంటే చెప్పండి. లేదంటే ఏం వాడాలి? మీరేం వాడొద్దు. మరి తిరిగి మరలా కుంకుడుగాయల వైపు పరిగెత్తండి. శీకాకాయల వైపు పరిగెత్తండి. చక్కగా అవి ఒక కేజీ తీసుకొచ్చుకొని, ఒకేసారి కొట్టు పెట్టుకొని, అవి డబ్బాలో స్టోర్ చేసుకొని, మీరు తలస్నానం చేసే ముందు ఒక్క 15 నిమిషాల ముందు వేడి నీళ్ళలో వేస్తే చక్కగా మెత్తగా అయిపోతాయి. ఆ రసంతోటి మీరు తలస్నానం చేయొచ్చు. మీకు ష
తల షైనింగ్ గావాలి అంటే, గ్లో గావాలి అంటే, మెరిసే సిల్కీ జుట్టు గావాలి అనుకుంటే, మీరేం లేదు మెంతులు నానబెట్టండి నైటు. ఒక స్పూను, 2 స్పూన్లు. ఆ వాటర్ తోటి మీరు తలస్నానము ఈ కుంకుడుగాయలతో తలస్నానం అయిపోయిన తర్వాత ఆహ్, ఆ వాటర్‌తో కడిగేయండన్నమాట. ఎంత గ్లో వస్తదో మీరే చెప్పండి. అంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి తిరిగి మరలా మన ఆరోగ్యాన్ని మనము బాగు చేసుకోవాలంటే ఫస్ట్ మనసులో కుళ్ళు, కుతంత్రం ఉండగూడదు. కక్షలు, కార్పణ్యాలు ఉండగూడదు. ఒకరు బాగుపడుతుంటే మనం సంతోషపడాలి. మనకు లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు బాగున్నారని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకోటొచ్చేసి ఉన్నంతలోనే ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఇంకోటొచ్చేసి ఏంటంటే అన్నిట్లో నేనే ముందుండాలనుకుంటే అది స్వార్థం అయ్యిద్ది. దేవుడు మన శరీరంలో మెదడు పెట్టాడు. మెదడేమో అన్నిటికి సంకేతాలు పంపిద్ది. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని. మరి మెదడు విర్రవీగొచ్చుగా. నేనే గ్రేట్ అనని. అలాగే గుండె ఏమంటది? నేను లేకపోతే అసలు మీరెవరున్నారు అని అనొచ్చు. కానీ అలా ఏమనరన్నమాట. కిడ్నీస్ గాని, మరి నేను వాటర్ అవన్నీ కూడా బయటికి పంపించకపోతే మీరేమైపోతారు? ఫిల్టర్ చేయకపోతే అంటది. లివరు నేను అన్నీ క్లీన్ చేయకపోతే రక్త శుద్ధి చేసేది నేనే కదా అనొచ్చు. అంటే వెన్నుపూస అనొచ్చు. మీరందరికి నేను వెన్నుదన్ను అనొచ్చు. కానీ వెన్నుపూస అనదు. కళ్ళు అసలు నేను లేకపోతే మీకు కళ్ళేం కనిపిస్తాయి? అసలు మీ పరిస్థితి ఏంటి అనొచ్చు. అనదు. అసలు ముక్కు అనొచ్చు. నేను శ్వాస ఆడకపోతే మీ అవయవాలని పనిచేయవు అనవచ్చు. కానీ మన అంతర్గతంగా ఉన్న దేవుడు ఏర్పాటు చేసిన అవయవాలు ఏవి విర్రవీగవు గానీ, మనిషి మాత్రము ఎదుటివారిని చూసి నేను గొప్ప అన్నప్పుడే మనకి సగం అన్ని జబ్బులొచ్చేసినట్టే. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంకోటొచ్చేసి దైవ జ్ఞానము. దైవ జ్ఞానము అనేది మరి దేవుడు ఆహ్, ఏమైతే చెప్తాడో అంటే ఇతరులకి సహాయం చెయ్యి. ఇతరులదేది ఆశించొద్దు. మరి దేవుడొక్కడేను. దేవుడు మరి సృష్టికర్త తప్ప ఎవరు ఇంక ఈ లోకంలో దేవుళ్ళు లేరు అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. సో, కాబట్టి నిజమైన దేవుడు మీరు వెతకండి. మీరేం అవసరం లేదు. ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటనే ఉండి, అసలు నిజమైన దేవుడంటే మీరెవరో నాతో మాట్లాడండి అనండి. మాట్లాడే వరకు పోరాడండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అది కొంతమంది చేశారు. నిరూపణ అయింది. అయితే నేను చెప్పేదేంటంటే, నాకు తెలిసిన దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభువు. ఎందుకంటే, ఎక్కడ దేవుళ్ళలో చూసుకున్నా కూడా మనిషి పాపం కోసం చనిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే, అది ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభు సిలువను చూస్తే ఆయన గాయాలు తల నుంచి అరికాలు వరకు ఆయన గాయాలు కనిపిస్తాయి. అయి ఎవరు చేసిన గాయాలు అంటే, నేను, నువ్వు చేసిన గాయాలే. కాబట్టి దేవుడేమంటున్నాడంటే చెప్పమంటున్నాడు. అంతేగాని బలవంతంగా మేము ఎవరి మీద రుద్దము. ఎందుకంటే మీకు జరిగిన మేలు ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం అందరమే ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి సలహాలని చెప్పి ఈ సి విటమిన్ టాబ్లెట్స్ వాడాలి, డి విటమిన్ టాబ్లెట్స్ వాడాలి, బి కాంప్లెక్స్ వాడాలి అని చెప్పనని అందరం ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకున్నాం. కొంచెం హాట్ వాటరు లైట్‌గా తీసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, బయటికెళ్ళకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు. ఇలా మనము బయటికెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేయాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ప్రతి 20 మినిట్స్‌కి హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పని కొన్ని సలహాలు చెప్పాం. అవి ఖచ్చితంగా పాటించారు చాలామంది కూడా. కానీ నిజమైన దేవుడు ఈయన అంటే ఎందుకు నమ్మరో అర్థం కాదన్నమాట. అంటే ఏమో అది దేవుడు ఎందుకలా కొంతమందికి మరుగు చేసాడో తెలీదు కానీ అనిపిస్తూ ఉంటదన్నమాట. అంటే మనోనేత్రాలు కొంతమందికి తెరవబడలేదేమో అనిపిస్తది. మరి కాబట్టి పరిశీలన జేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు బైబిల్‌ని తప్పు పట్టాలని ఇది తప్పు అని చెప్పడానికి ఎంతోమందొచ్చారు. కానీ వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. మరి బైబిలు నిజము, సత్యము, జీవము, మార్గము అయ్యున్నదని చెప్పానని. కాబట్టి మీరు యేసుప్రభు దగ్గరికొస్తే కష్టాలు పోతాయి, పెళ్ళిళ్ళవుతాయి, డబ్బులు ధనవంతులవుతారు, లేకపోతే మీకు మంచి ఉద్యోగాలొస్తాయి, లేకపోతే అని చెప్పనైతే మాత్రము మేమైతే చెప్పం గానీ, మీకు పాప క్షమాపణ దొరికిద్ది అని మాత్రం చెప్పగలము. ఒక మనిషి మురికితో ఉన్నప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చి మరి చక్కగా శుభ్రం జేసి, మంచి వస్త్రాలు కట్టి, మంచి భోజనం బెడితే మనిషి ఎంత శ్రేష్టంగా ఉంటారో, అలాగే ఈ లోకంలో ఉన్న మనిషికి కూడా ఏంటంటే ముందు ఆహ్, పాపం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటది.
నేనేం పాపం చేయలేదు అనటానికి లేదు. ఎందుకంటే మరి మనది పాపలోకం కాబట్టి ఖచ్చితంగా పాపం అనేది మాత్రం ఉంటది. కాబట్టి నేను పాపిని కాదనటానికి లేదు. ప్రతి ఒక్కరం పాపులమే. అందరం పాపులమే. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, మన పిల్లల్ని మనం ఎంతో ప్రేమిస్తాం. వాళ్ళకి ఎన్నో చేస్తాము. అంతకు మించిన దేవుడు మన సృష్టించిన సృష్టికర్త. మరి ఆయనకెన్ని ఆలోచనలుంటాయి మన మీద. మరి మనమంటే ఎంత ప్రేమించకపోతే ఇలాంటి మంచి మంచి చక్కని కూరగాయలను, కలర్‌ఫుల్‌గా ఉండే కూరగాయలను, పోషకాలున్న కూరగాయలను మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవే కాదు కూరగాయలు, ఫ్రూట్సు అసలు సృష్టిని చూస్తే అద్భుతం అన్నమాట. కొండలు, లోయలు, గుట్టలు, పర్వతాలు అసల అద్భుతం, అమోఘం అన్నమాట. మనము ఈ నేచర్‌ని చూసినప్పుడు నేచర్ మనకి ఎన్నో నేర్పిస్తా ఉంటదన్నమాట. నేను ఈరోజు ఉదయం ఒక స్టేటస్ చూశాను. అందులో ఆహ్, ఇసుకలో గుర్రం అడుగులుగా కనిపించినియన్నమాట. తర్వాత పక్షుల అడుగులు కనిపించినియి. చాలా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఆహ్, ఇంకా ఇంకొకేంటో మొత్తం కనిపించింది. చివరికి ఆహ్, మనిషి వేసిన చెత్త కనిపించింది. ఈ ప్లాస్టిక్కు పర్యావరణానికి హానికరం కలిగించే ఆహ్, ఆ ప్లాస్టిక్కు, ఆ పాలిథీన్ కవర్సు అవన్నీ చూసినప్పుడు ఇది మనిషి ఇచ్చింది. మనిషి అడుగులు అని చెప్పానని. నిజమే కదా! మనిషి మాట్లాడగలిగే శక్తి దేవుడిచ్చాడు. ఆలోచన చేసే శక్తి ఇచ్చాడు దేవుడు. కానీ మనిషి దినదినానికి స్వార్థపూరితమైపోతుంది. ఒక పక్క దేవుడు నోవాహు కాలంలో మనకి ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. ఏమనంటే, ఒక్కసారిగా జలప్రళయం చేసిన తర్వాత మొత్తం నశించిపోయారు. ఒకే ఒక్క కుటుంబం మిగిలింది. నోవాహు కుటుంబం. నోవాహుకి ముగ్గురు కుమారులు. వాళ్ళ పేర్లు హాము, షేము, యాపేతు. వీళ్ళు ముగ్గురు సంతానం ఇప్పుడున్న మనమంతా కూడా. కాబట్టి ఇది దేవుడు చెప్పాడు నోవాహుకి. ఒకసారి చూసినప్పుడు సృష్టి మొత్తము అంటే మనుషులందరూ చనిపోయిన తర్వాత దేవుడికి బాధ అనిపించిందంట. అయ్యో! ఇలా నేను ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తే బావుండేదేమోని అనుకోని అలా కాదు. ఈసారి నేను అలా చేయను. సృష్టి మొత్తం ఒక్కసారిగా నేను లయం చేయను. ఒక పక్క ఏదో ఒక మూల నాకు కోపం వచ్చినప్పుడు అక్కడ ఒక విపత్తుని కలగజేస్తాను. అది చూసి ఇటు పక్కున్న వాళ్ళ ప్రజలకి భయం కలిగిద్ది. అప్పుడు వాళ్ళు నాకు భయపడతారు. అప్పుడు వాళ్ళు నా సందులో మొరపెడతారు. కాబట్టి నేను వాళ్ళని క్షమిస్తాను అని చెప్పానని ఆలోచన చేసుకున్నాడు. కానీ ఇక్కడ ప్రజలేమనుకుంటున్నారంటే, అక్కడ వాళ్ళకి గదా జరిగింది. మనకు జరగలేదు గదా అనుకుంటున్నారు. నిజంగా దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే, మనిషి హృదయము ఎంత కపటమైందో ఆదికాండము 3 అధ్యాయంలో రాయించాడన్నమాట దేవుడు. మనిషి హృదయం అంట బహు చెడ్డదంట, బహు వ్యాధి గలదంట. కాబట్టి అంతెందుకు ఇప్పుడు స్వీట్లు తినగోళ్ళని ఉన్నారు. ఒకరి సంగతి ఎందుకు నేనే అండి. నాకు టీ తాగితే పడట్లేదు. కానీ టీ మానేయాలి. కానీ కొన్ని రోజులు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోయి బాగా ఇబ్బంది పడ్డప్పుడు అసల ఆ టీ జోలికి వెళ్ళకూడదనుకుంటాను. కొంచెం ఒక 10 డేస్ ఆగిన తర్వాత కొంచెం బావున్న తర్వాత టీ తాగితే బావుండనిపిస్తది. అంటే అది చెడ్డ హృదయమే గదా! ఇది మనకి ఆరోగ్యపరంగా ఇబ్బంది అనుకున్నప్పుడు దాన్ని వదిలేయాలి. కానీ వదిలేయటానికి మనిషి హృదయము నాలుక రుచులు కోరిద్దన్నమాట. కాబట్టి మనమేంటంటే మంచి అని తెలిసిన తర్వాత తెలియకముందు ఓకే. మనకు తెలీదు. ఇది మంచి అని తెలిసిన తర్వాత దాన్ని మనం అనుసరించటము, 10 మందికి షేర్ చేయటము ఇది చాలా చాలా మంచి విషయం. నాకైతే ఈరోజు ఈ టమాటాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయాను. సరే ఏది ఏమైనా కూడా దేవుని సృష్టికర్తని జ్ఞాపకం చేసుకున్నాను. ఇది ఈరోజు దేవుడు జీవగ్రంథంలో నా మాటలన్నీ లిఖితం చేసి పెడతాడన్నమాట. ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడుకున్న మాటలే ఆహ్, లిఖింపబడతాయి తప్ప ఈ రోజు మొత్తం ఎంత చెత్తైనా మాటలనేయి అది లెక్కలోకి రాదన్నమాట. సో, కాబట్టి దేవుడి వైపు మీరందరూ మళ్ళాలని, ఆయన గొప్పతనం తెలుసుకోవాలని నేను ప్రతి ఒక్క ఈ కూరగాయల్లో గానీ, ఏదైనా మొక్కల్లో గానీ, పువ్వుల్లో గానీ, వాటి గురించి వివరించినప్పుడు కొంతన్నా దేవుడి సృష్టి గురించి, దేవుడి గొప్పతనం గురించి తెలుసుకుంటానని ఒక చిన్న ఆశ. సో, ఏదైనా నేను అనేక మందికి గొప్ప దేవుడిని, సృష్టికర్తని పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. సో, నా ప్రయత్నం ఫలించలాగిన మరి దేవుడు దీవించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.